చరిత్ర ఎప్పుడు తనను తాను పునరుత్వం అయితే చేసుకుంటూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆ చరిత్ర సృష్టించే దృశ్యాలు చూస్తుంటూ ఉంటే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది. సరిగా 43 ఏళ్ల క్రితం ఒక మహానుభావుడు వేసిన పునాది రాయి ఈ రోజు అదే వంశ వారసుల చేతుల మీదుగా ఒక మహావృక్షం లాగా ఆవిష్కరణ అయితే జరగబోతుంది. అసలు బెంగళూరులో ఉన్న పిఎస్సికి సంస్థకి నందమూరి ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ గారు రేపు వచ్చేసి బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు, ఎస్పెషల్లీ ఈ పిఈసి లోని మొత్తం వివరాలు ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. సో వీడియోని ఎన్ని వరకు అయితే చూడండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1983లో మొట్టమొదటిగా మన నందమూరి తారక రామారావు గారు సీఎం అయిన వెంటనే బెంగళూరులో వెళ్ళి ఒక పునాది రాయి అయితే వేయడం అయితే జరిగింది. అది వచ్చేసి పిఈసి పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా అక్కడ ఒక కొత్త బ్లాక్ అయితే నిర్మించడం అయితే జరిగింది. అప్పుడు ఆయన వేసిన ఆ రాయి అది ఒక జస్ట్ బిల్డింగే కాదు, అదొక గొప్ప నమ్మకానికి పునాది లాంటిది. సో కట్ చేసే అదే పిఈసి పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీలో మరొక బ్లాక్ అయితే నిర్మించబోతున్నారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అయితే నిర్మించబోతున్నారు. 43 ఏళ్ల క్రితం మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఏదైతే స్టార్ట్ అయితే చేశారో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు రేపెళ్ళి అయితే మరొక బ్లాక్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. సో మెయిన్ రీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళడానికి ఇదే కారణం. ఏదైతే పిఈసి ప్రాంగంలోనే మరొక బ్లాక్ అయితే నిర్మిస్తున్నారో ఇది ఎంతటి కోఇన్సిడెన్స్ మీరే చూడండి. సీనియర్ ఎన్టీఆర్ గారితో స్టార్ట్ అయ్యింది, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారితో మరొక ఆవిష్కరణ అయితే తీసుకోబోతుంది. ఇది ఒక ఫుల్ సర్కిల్ మూవ్మెంట్ అనే చెప్పాలి. ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్కి ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా వెళ్ళడానికి ఇదే రీజన్ అని అయితే కారణము. ఇంకా కర్ణాటక ప్రజల గురించి మాట్లాడితే మాత్రం సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక దేవుళ్ళలాగా అయితే చూస్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మరి వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా అయితే అయిపోయాడనే చెప్పాలి. వారసత్వం అంటే సేమ్ రక్తంలోనే ఉండదు, మనం చేసే పనుల్లో కూడా ఉంటుందని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు మరొకసారి అయితే నిరూపించాడు. మరి ఇది చూడడానికి రేపు ఎంతమంది వెళ్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.